ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఈరోజు మే 26 ఉదయం 10 గంటలకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ కార్యక్రమంలో పాల్గొనడానికి తమిళనాడు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులందరూ కూడా సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తమిళిసై సౌందరరాజన్ మాజీ తెలంగాణ గవర్నర్ పవన్ కళ్యాణ్కు దుస్సాల్వాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. తదనంతరం వివిధ రాజకీయ ప్రముఖులు పవన్ కళ్యాణ్ రాకను అలా ఆనందంగా వ్యక్తం చేస్తూ అతనికి సాలువా కప్పి పుష్పగుచ్చాలు అందజేశారు. పవన్ కళ్యాణ్ని కలవడానికి చాలా మంది ఉత్సాహాన్ని చూపించారనే చెప్పొచ్చు. అదేవిధంగా తమిళ ప్రజలు పవన్ కళ్యాణ్కి నీరాజనాలు తెలిపారు, హారతులు పట్టారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ తమిళనాడు రాకని వాళ్ళు ఒక పండగలా భావించారనే చెప్పొచ్చు. అదేవిధంగా తమిళనాడు చేరుకోగానే పవన్ కళ్యాణ్కు తన సోదరుడు తమిళనాడులో అడుగు పెట్టినందుకు గాను హారతులు ఇచ్చి బొట్టు పెట్టి సాదరంగా ధర్మంతో సనాతన ధర్మం అనే పేరుతో సాదరంగా స్వాగతం పలికి ఆ యొక్క తమిళనాడులో ఉన్నటువంటి దేవతామూర్తుల చిత్రపటాలని ఆయనకి బహుకరించడం జరిగింది. ఈ విధంగా తమిళనాడు ప్రజలు పవన్ కళ్యాణ్కి జై, పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి, దేశం రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కీలక పాత్రను కూడా వాళ్ళు చాలా అభినందించారు. పవన్ కళ్యాణ్కు జై అంటూ నినాదాలు చేశారు.